నేను పవన్. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా బయర్స్ ఉన్నారు, ఏ విధంగా స్టాక్ మార్కెట్ నష్టాలు ఉన్న అంశాలు మాట్లాడే ప్రయత్నం మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా ప్రభు గారు, ఎట్లా చూస్తారు ప్రస్తుతం ఉన్న మార్కెట్ని, ఈరోజు ఏ విధంగా నడుస్తుందంటే ఏం చెప్తారు? ఈ విధంగా అంటే రెడ్ కంటిన్యూషన్ కదా, రెడ్ 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 కంటిన్యూగా 91 క్రూడ్ $91 కి. ఆటో కొంచెం న్యూట్రల్ ఉంది, మీడియా న్యూట్రల్, అన్ని పెరిగినవన్నీ జస్ట్ 0.2%, 0.3%, తగ్గినవి కూడా అంతే ఉన్నాయి. సో మాక్సిమం 0.2, 0.3%, 1%, రియాలిటీ 1.5%, అదే హైయెస్ట్ అనుకుంటే ఇవాళ. మిగతా అదన్నీ ఏది చూసినా నిఫ్టీ ఐటీ కూడా 2% పడింది, 2% హైయెస్ట్ ఇది అనుకోవచ్చు. సో అంటే ఆల్రెడీ కొంచెం కింద నుంచి డౌన్ నుంచి బాగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో అనుకోవచ్చు. సో క్రూడ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా మార్కెట్ కొంచెం డౌన్ అయి ఉంటది. సో అక్కడ వెస్ట్ ఏషియాలో ఇష్యూస్, సెటిల్మెంట్ ఆఫ్ మనీ, కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ దగ్గర, సెటిల్మెంట్ ఆఫ్ మనీ ఎవరు ఎంత తీసుకోవాలనే దాని దగ్గర డిసిషన్ నడుస్తుంది అనుకుంటా. సో మాకు ఇది కావాలి, మీకు ఇది కావాలని, మీకు అది వదిలిపెట్టండి, మేము అది తీసుకుంటామని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారా? అది కుదరక ఓ రకంగా మళ్ళీ చిన్న చిన్న మధ్యలో ఏదైనా ఇష్యూస్ అంటే చిన్న బాంబులు ఏదైనా వేసుకోవడం, ఆ ఇష్యూని కొంచెం పైకి లేవడం, మళ్ళీ ఏదైనా చర్చల కోసం మళ్ళీ ముందుకు రావడం, ఇదే నడుస్తుంది, ఇదే తతంగం. సో అక్కడ ప్రభు గారు, ఒకవైపు యుద్ధం సద్దుమణినట్టే కనిపిస్తుంది కదా మనకు. యుద్ధం సర్దుమని అసలు శుద్ధం లేదనుకోవచ్చు. యుద్ధం చేసే ధైర్యం లేదు, యుద్ధం చేసే ధైర్యం ఎట్టి పరిస్థితిలో లేదు. ఒకవేళ చేద్దామని ముందుకు వచ్చినా కాంగ్రెస్ కాళ్ళు ఇరగొడుతుంది, ఏం డౌట్ లేదు. కాంగ్రెస్ పైనుంచి ఏంటి డెట్ పెరిగిపోతుంది. మీకు $39 trillion ఎపో, $39.5 trillion ఎపో డెట్ ఉంది వాళ్ళకి. కాంగ్రెస్ మనీ శాంక్షన్ చేయాలన్నా ఆల్రెడీ ఒకసారి మనకి 4 days 9 days బ్లాక్ అయింది కదా వాళ్ళది ఎకానమీ. సో స్తబ్దతగా అయిపోయింది అమౌంట్ లేక. సో అట్లా మళ్ళీ ఇస్తే గానీ ఇది కాదు. సో పర్మిషన్ తీసుకొని అప్పుడు డెట్ పే ఇది చేసుకొని మళ్ళీ రొటేషన్ చేయాలి. సో అందుకని వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంటి పరిస్థితిలో. కానీ దాన్ని సెటిల్మెంట్ చేసుకుందామంటే ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అమ్ముకోవాలి కాబట్టి. ఆయిల్ రేట్లు ఎక్కువ, 91, మన 78, ఇప్పుడు 91 అంటే మంచి రేటు కదా యుఎస్ కి. సో బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటిఐ కొంచెం తక్కువ ఉన్నా బ్రెంట్ క్రూడ్ పెరిగినప్పుడు దాంతో పాటు డబ్ల్యూటిఐ కూడా పెరుగుతుంది కదా కొంత పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. దానికోసమే ఈ ఇష్యూస్ ని కంటిన్యూస్ గా బర్నింగ్ లో ఉంచుతారు. ఒక ఇష్యూ కనుక బర్నింగ్ అవుతే క్రూడ్ అనేది కొంచెం రగులుతూ ఉంటది కాబట్టి పైకి పెరుగుతూ ఉంటది, దాని అనుగుణంగా ఎక్కువగా అమ్ముకోవచ్చు. ఇదే కథ. కానీ ప్రభు గారు, గతంలో కంటిన్యూగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం ఆ యుద్ధ ప్రభావం తగ్గింది, అయినా రేట్లు దిగే పరిస్థితి కనిపిస్తారు ఇందాక మీరు చెప్తున్నట్టు. సో ఏంటంటే ఇక్కడ సెటిల్మెంట్ అవ్వట్లేదా? మళ్ళీ ముందు యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఒక డైలమాలు ఉన్నారంటారా? యుద్ధం వచ్చే ప్రసక్తి లేదు, కానీ మనకి క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి క్రూడ్ మనకి తగ్గాలి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి బయటకు వచ్చే షిప్పుల మీద ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసిన దానికి మీకెంత, మాకెంత, ఇదే కథ. ఇదే, ఇంకో మాట లేదు. నష్టపోయినందుకు మేము ఎక్కువ తీసుకుంటాం, లేదు నువ్వు నష్టం చేసినందుకు నువ్వు తక్కువ తీసుకో. అసలు నువ్వు అది ఇంటర్నేషనల్ వాటర్స్, ఈయనెవరు ఆయన ఎవరు తీసుకోవడానికి? ఇంటర్నేషనల్ వాటర్స్ కి కోర్టులో వెళ్తే నో వన్ హ్యాస్ రైట్ టు కలెక్ట్ ద ట్యాక్స్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఎట్లా కుదురుద్ది? అది అందరికి సంబంధించింది. సో కోర్టు, కానీ చిన్న కంట్రీస్ వాటిలో వాళ్ళు కొంచెం పేమెంట్ చేసి, వాళ్ళకి ఇది లేకపోతే కష్టం కాబట్టి కొంచెం పేమెంట్ చేసి బయటకు వస్తారు వాళ్ళు. సో దాన్ని ఒక చోక్ పాయింట్ తీసుకొని దాన్ని వీక్ పాయింట్ గా చేసి దాన్ని అందరినీ ఇది చేసి యుఎస్ బెదిరిస్తున్న మిగతా కంట్రీస్ అందరినీ కూడా ఇబ్బంది పడుతున్నాం కదా, ఓన్లీ యుఎస్ కాదు కదా. సో యుఎస్ ఇది చేసిన, ఆయన కోసం ఇది చేసిన, మరి మిగతా 195 దేశాలు ఇబ్బంది పడుతున్నాయిగా. సో పోనీ ఓన్లీ యుఎస్ కి ఆపేసి మిగతా కంట్రీస్ రిలీజ్ చేయొచ్చుగా, ఏషియన్ కంట్రీస్ రిలీజ్ చేయొచ్చుగా. ఏషియన్ కంట్రీస్ రిలీజ్ చేయకుండా మీకు యుఎస్ కి ఆయన మీద మిగతా కంట్రీస్ అందరికి ఇబ్బంది పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్? 195 దేశాలు 2 కంట్రీస్ వల్ల ఇబ్బంది పడాలనా? ఇది కరెక్టేనా?
కానీ మీరు మాట్లాడుతున్నట్టు ఏషియన్ కంట్రీస్కి సపరేట్ ఏమన్నా ఛాన్స్ దొరుకుతుందా? ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు విడిచిపెడితే బాగుంటుంది అన్న అంశం ఏ విధంగా అంటే చూసుకోవచ్చు అనమాట. ఆ ఛాన్స్ ఉంటుందంటారా? ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఈ గల్ఫ్కి ఈ మధ్య జరుగుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్న విషయంలో. ఒకటి, ఆయన మన మీద ఆధారపడ్డాడు. మన వాళ్ళు ఎక్కడ చూసినా హయ్యర్ పొజిషన్ లో క్రీమ్ మొత్తం అక్కడే ఉంది. సో వాళ్ళు విపరీతంగా సంపాదించి వాళ్ళు సంపాదించుకున్న కంట్రీకి ఎక్కువ సంపాదించి పెడుతున్నారు. సో డిపెండెన్సీ మన మీదే ఉంది. ఒకటి, ఫార్మా మన మీదే ఉంది, జెనరిక్ మన మీదే ఉంది. సో వాళ్ళకి ఏంటంటే మేము పెద్ద కాబట్టి మేము ఇది చేసాం, నేను చెప్పింది వేదం, నేను చెప్పింది వినాలి అన్నట్టుగా ఉంది ఆయన. ఎందుకంటే ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటారు. అసలు కంట్రీకి సోవర్జినిటీ ఉంది, మంచి ఇది ప్లస్ అవుతుంది, తక్కువలో వచ్చినప్పుడు కొనొద్దని చెప్పడానికి ఎట్లా కుదురుద్ది? మీరు ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీకు 100% ట్యాక్స్ వేస్తామని చెప్తాడు ఆయన. అట్లా అంటే భయపెట్టి భయభ్రాంతులు చేసి అవతలని ఆయన వశపరుచుకొని దాని అనుగుణంగా ఆయనకు కావాల్సింది మినరల్స్ కానీ ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఆ కంట్రీలో దోచుకొని విపరీతంగా దోచుకొని అది అమ్ముకునే పరిస్థితి. ఇది వాళ్ళ ఇంటర్నల్ ఇదే. ఈ నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, ఈ 45 ప్రెసిడెంట్ అందరు కూడా ఇదే తంతు. కాకపోతే ఈయన బయటపడ్డాడు ఎక్కువ, వాళ్ళు బయటపడలేదు. వాళ్ళు కూడా అంతే కదా, ఏదైనా అంతకు ముందు ప్రెసిడెంట్ కూడా అంతే కదా, 2 కంట్రీస్ కి గిలిగజ్జాలు పెట్టి వాళ్ళకి ఆమ్స్ అమ్మటం. సార్ ప్రభు గారు, ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధర గతంలో మాట్లాడుకున్నాం $90 దాటితే ఎక్కువ అనుకున్నాం, ప్రస్తుతం $91 అవుతుంది. సో ఇంకా ముందు కొనసాగే అవకాశం ఉందా? $100 టచ్ చేసే అవకాశం కనిపిస్తుందా ఈ కంటిన్యూగా ఈ పరిస్థితుల వల్ల? ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది అన్నప్పుడు మరి అది ఓపెన్ అవ్వట్లేదు. బాబల్ మండేపు అది కూడా అవతలది కూడా 12-13% గోల్డ్ ట్రేడ్ అక్కడ జరుగుతుంది, ఇక్కడ 23-25% ఇక్కడ గోల్డ్ ట్రేడ్ జరుగుతుంది. దాదాపుగా 35-37% గోల్డ్ ట్రేడ్ ఆగిపోయింది. మరి అంటప్పుడు మరి క్రూడ్ పెరగకుండా ఎందుకుంటది? 100% పెరుగుద్ది కదా. ఎప్పుడైతే అది రిలీజ్ చేస్తారో, అంటే ఈ రిలీజ్ చేయడానికి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఎవరెవరు ఎంత తీసుకోవాలనే దాని మీద గొడవ నడుస్తుంది. దాని అనుగుణంగానే ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఇష్యూ ఎక్స్టెండ్ అవుతుంది. సో అది సెటిల్మెంట్ అయింది అనుకోండి, అప్పుడు కొంచెం బయటికి రావచ్చు. బట్ అది ఎవరో ఒకళ్ళు కోర్టులో వేసినప్పుడు అది నిలబడే ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితిలో ఒక 2 కంట్రీస్ కనుక కోర్టులో ఇంటర్నేషనల్ కోర్టులో వేస్తే అది నిలబడదు. ఎట్టి పరిస్థితిలో అది క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు ప్రతిదీ కూడా కోర్టు మొట్టిగా కొడుతూనే ఉంది కదా, కొట్టిన దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది కదా. అయినా కానీ ఆయన కొత్త ఏదో ఒకటి తెస్తూనే ఉన్నాడు ఆయన, ఓ రకంగా US లో. సార్ అదే సార్, అంటే మీరు చెప్తున్నట్టు కోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా ఒకవైపు ట్రంప్ వినడం లేదు. కంటిన్యూగా చాలా మంది కోర్టుకు వెళ్తున్నా సరే ట్రంప్ తన వాదన తనదే అన్నట్టు ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో అయినా క్రూడ్ ఆయిల్ ధర పైకి వెళ్తున్నది, కిందికి వస్తలేదు కదా. అవునండి, ఈ కిందికి వస్తలేదంటే అది ఓపెన్ అవ్వాలి కదా, అవతల పార్టీ కూడా వినాలి కదా. ఇప్పుడు ఏదైనా సెటిల్మెంట్ చేసుకుందాం అని పిలిచినప్పుడు ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఒక 2-3 పాయింట్స్ వాళ్ళకి ఎగెనిస్ట్ ఉండాలి, లేదా 4 పాయింట్స్ ఎగెనిస్ట్ ఉండాలి. అరే నీకు టోటల్ 15 పాయింట్స్ లో 14 పాయింట్స్ ఎగెనిస్ట్ గా ఉంటాయి, 1 పాయింట్ ఇదిగా ఉంటుంది, న్యూట్రల్ గా ఉంటుంది. మరి వాళ్ళ అవతల పార్టీ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తే చేయరు కదా. ఇప్పుడు డీల్ ఫస్ట్ ఏమో అసలు న్యూక్లియర్ కోసం స్టార్ట్ చేసిన యుద్ధం ఇది. మీ దగ్గర న్యూక్లియర్ ఉంది కాబట్టి మీరు వాడతారు, వేరే కంట్రీస్ కి ఇబ్బంది అనే ఉద్దేశం. ఇప్పుడు నేను న్యూక్లియర్ కూడా అడగను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి అనే పరిస్థితికి వచ్చాడు ఆయన. అసలు విషయం మర్చిపోయింది. మెయిన్ అదే, అంటే అల్టిమేట్ గా ఏంటంటే మానిటరే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ, మిగతాది ఏమి కాదు. సో ఆయన మాట వినాలి, వాళ్ళకి డబ్బులు రావాలి, US కి డబ్బులు రావాలి. ఎందుకంటే తేరగా సంవత్సరాల నుంచి మనం ట్యాక్స్ కడుతున్నాం కదా. ఏ ట్రేడ్ చేసినా వాళ్ళకి డాలర్ టర్మ్స్ లో ట్యాక్స్ కడుతున్నాం కదా, అది తేరగా కట్టాల్సిందే వాళ్ళకి. అదే వాళ్ళ ఆశ. అంటే ఏ కంట్రీస్ అయినా ఎంతకాలం కడితే ఎందుకు కట్టాలి, అసలు వాళ్ళకి ఎందుకు కట్టాలి ట్యాక్స్? ఎవరికో మనం చైనా నుంచో రష్యా నుంచో ఆయిల్ తెచ్చుకున్నప్పుడు, చైనా నుంచి ఏదైనా ప్రొడక్ట్ తెచ్చుకున్నప్పుడు, ఫార్మా నుంచి బల్క్ డ్రగ్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు డాలర్లో ఎందుకు కట్టాలి? అది కదా మెయిన్ మూల కారణం. బ్యాక్ ఎండ్ అదే కారణం. రేపొద్దున నాకు డాలర్ టర్మ్స్ లో వీళ్ళు ట్యాక్స్ కట్టకపోతే మనం తగ్గిపోతే మన క్వశ్చన్స్ అన్ని తగ్గిపోతాయి. సో అదే భయం, అదే వెన్నుపూసలో వెనుకొస్తుంది ఆయనకి. ఇవన్నీ తగ్గిపోతే లెవరేజెస్ ఉండవు. రేపొద్దున మళ్ళీ ఇండియాలో ఎలా ఉంటుంది, US లో కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే జనాలందరి మీద ట్యాక్స్లు వేసి వాళ్ళంత వరకు వాళ్ళ ట్యాక్స్లు తగ్గించుకొని, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా
మనలాగా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది ట్యాక్స్ వాళ్ళకి. ఉన్న పై బాగా హెచ్ఎన్ఐ క్లయింట్ కి ఒక రకం ఉంటుంది, ఆ, బాగా అంటే హైఫై నెట్వర్క్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, లోవర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఒక రకం ఉంటుంది. అంటే ట్యాక్స్ సిస్టమ్ కూడా గందరగోళం ఉంటుంది అక్కడ. సో మన ట్యాక్స్ సిస్టమ్ అట్లా కాదు కదా, మనదంటే క్లారిటీ ఉంటుంది. మనం ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాం, చిన్న అయినా పెద్ద అయినా ఒకటే పర్సెంట్ తీసుకుంటాం. దాన్ని తగ్గించే ఆలోచన తొందరలో రావచ్చా అంటే రావచ్చు, కొంచెం చేయొచ్చు, ట్యాక్స్ ఎక్కువ ఉన్న భావన ఉంది కాబట్టి. మన తతంగం వేరు, వాళ్ళది వేరు. సో ఇప్పుడు దాని అనుగుణంగా వాళ్ళకి మెయిన్ ఏంటి, ఆయిల్ అమ్ముకోవాలి, ఆర్మ్స్ అమ్ముకోవాలి, ఆయిల్ ని దోచుకొని అమ్ముకోవాలి. వెనుజులాని చూసాం కదా, ప్రెసిడెంట్ అప్డేట్ చేయడం ఏంటి, ఒక ప్రెసిడెంట్ అప్డేట్ చేసి ఆయిల్ దోచుకొని వాళ్ళ ఆయిల్ వీళ్ళు అమ్మటం ఏంటి. ఇప్పుడు ఎగ్జిమ్ ఆయిల్ కూడా ఉంది, వాళ్ళు తరిమి కొట్టారు అక్కడి నుంచి. మళ్ళీ తీసుకెళ్లి ఆ ఎగ్జిమ్ ఆయిల్ అర్జెంటీనా పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు యుఎస్ ని తెచ్చుకొని ఆ యుఎస్ ఆయిల్ అమ్ముకోవాలి. ఇదే కదా. ఇది ఇది ఒక ఒక కంట్రీ, డెవలప్డ్ కంట్రీ ఎక్కడైనా ఈ రకంగా ఎక్కడన్నా ఉందా? అసలు ఇంత దారుణంగా ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు కదా. సో ఇవే ప్రాబ్లమ్స్ ఇండియాకి, ఇవే ప్రాబ్లమ్స్. మన ఇంటర్నల్ డొమెస్టిక్ ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని మంచిగా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్లు మంచుకున్నాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్లు తక్కువే ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ తక్కువే ఉంది, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో అన్ని పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. కానీ మనం రేంజ్ బౌండ్ లోనే ఉంటాం, కానీ పడట్లేదు చూడండి. అది మెయిన్, మనకి పడట్లేదు మెయిన్ అంటే డొమెస్టిక్ వల్లే. నిన్న కూడా 2500 ఎఫ్ఐఎస్ అమ్మితే 5000 crores డొమెస్టిక్ వాళ్ళు కొన్నారు ఇన్స్టిట్యూషన్ లో, అంటే 2500 ప్లస్ లో ఉన్నారు. ఎంత పడినా మార్కెట్ ని ఎక్కువ పడినివ్వట్లేదంటే బికాస్ ఆఫ్ మన బ్రహ్మోస్ అనుకోవచ్చు ఒక రకంగా, మన డిఐఎస్ ని బ్రహ్మోస్ అనొచ్చు, వాళ్ళే నిలబెడుతున్నారు మార్కెట్ ని. సో ఆ నిలబెడుతున్నది ఈ ఎఫ్ఐఐసి కూడా కొంచెం సెల్లింగ్ అగ్రెసివ్నెస్ తగ్గింది. సో ట్యాక్స్లు కొంచెం తగ్గిస్తారని ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే, మీకు మంచి న్యూస్, గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఎఫ్డిఐ అప్రూవల్. అంటే గవర్నమెంట్ ఏం చేసింది, ఏదన్నా అప్రూవల్ 5,000 crores అబోవ్ అయితే సిసిఏకి వెళ్ళాలి. సిసిఏకి వెళ్ళి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వస్తుంది. అది 5,000 crores. కానీ అది దీన్ని 15,000 crores చేసింది ఇవాళ. సో ప్లస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని సరళించింది. ఎవరికి, ఎఫ్డిఐ రూల్స్ కి డౌన్ స్ట్రీమ్ లో కొన్ని రిలాక్స్ చేసింది. అంటే ఫండ్స్ ఫ్లో అనేది ఇక ముందు ఎఫ్డిఐ ద్వారా, అంటే మొన్నటిదాకా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది కదా, కంపెనీస్ లో ఉన్న ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ లో తగ్గింది. సో తగ్గించినప్పుడు ఏముంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ తగ్గుతాయి. డాలర్స్ తగ్గితే మన క్రూడ్ కొనడానికి కానీ గోల్డ్ కొనడానికి కానీ డాలర్స్ కరిగిపోతాయి. సో ఆ భయంతో మనం ఇప్పుడు ఇవ్వాలి. సో ఇప్పుడు డాలర్స్ కరుగుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు రేపు క్రూడ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మన ఈ రకంగా పోతే $690 billion అనేది కరిగిపోతా ఉంటాయి. సో దాన్ని కరగకుండా ఉండడానికి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఏంటి, 5,000 crores ని 15,000 crores చేశారు. ఇట్స్ రియల్లీ గుడ్ పాయింట్. అది ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుంది. సో యాక్చువల్ గా అయితే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ కొంచెం రివైవ్ కాలేదు. మేబీ రేపు క్లోజింగ్ ప్రభు గారు కావచ్చు. ఒకవైపు రూపాయి మారకం కూడా పడిపోతుంది, దాదాపు $95 వరకు వెళ్ళింది. కానీ ఇన్వెస్టర్స్ కాస్త వెనకడుగు వేస్తున్నా రూపాయి మారకం తగ్గిపోవడం పరిస్థితి కనిపిస్తుంటే. 1 second, పడిపోవటం అంటే స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడ. మనకి రూపీ స్ట్రాంగ్ అవుతుంది, డాలర్ ఐఎన్ఆర్ టర్మ్స్ లో తగ్గుతోంది, అంటే డాలర్ వీక్ అవుతోంది. అంటే పెరిగితే ఇప్పుడు 96, 97 అయితే మనకు కష్టం, రూపీ పెరిగిపోతే. సో ఇది తగ్గుతుందంటే మంచిది కదా. సో ఇట్స్ ఎ గుడ్ టర్మ్, ఇది మంచిది. సో తగ్గాలి. అది యాక్చువల్లీ 80కి తెప్పిస్తామని చెప్పి కూడా మన ఆర్బీఐ చెప్పింది. ఓవర్ ఎ పీరియడ్, నాట్ ఏ చిన్న, అంటే తక్కువ టైంలో కాదు, కొంత టైం తీసుకొని డాలర్స్ అమ్ముతూ చిన్నగా దాన్ని 80 వరకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఆర్బీఐ డ్యూటీ. ఎక్స్పోర్ట్స్ ఈజీ అవుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్ అవుతాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని తర్వాత చిన్నగా అడ్జస్ట్మెంట్ చేస్తారు. అది సో అంత పెయిన్ అనిపించదు. సో ఎవరైనా మనం ఇది చేయాలన్నా వాళ్ళకి కన్వర్షన్ లో, ట్రేడ్ కన్వర్షన్ లో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నాం. సో అది 50 ఉంటే అది వేరే, ఇప్పుడు 90, 95 ఉంటే అది వేరు కదా. సో అది మెయిన్, అది కొంచెం తగ్గితే మంచిదే ఓవర్ పీరియడ్. ఇది ఎఫ్డిఐ మటుకు మంచి న్యూస్ ఇవాళ. సో ఇచ్చారు, కానీ మార్కెట్ ఎందుకు రివైవ్ కాలేదు అంటే
బికాస్ ఆఫ్ ట్రంప్ న్యూస్ వల్ల కావచ్చు, వెస్ట్ ఏషియా న్యూస్ కావచ్చు, అది కొంచెం డామినేట్ చేసింది అనుకోవచ్చు. ఒక రకంగా రేపు ఇది కనుక పాజిటివ్ తీసుకుంటే 5,000 crores 15,000 crores ఒక్కొక్కరు చేయొచ్చు అంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా, ఎందుకంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సిసిఏకి వెళ్లకుండా ఓన్లీ ఒక ఎంపీఏ దాన్ని అప్రూవల్ చేసి దాన్ని ఇది చేసుకోవచ్చు అంటే అది మంచి తరుణం కదా. సో డెఫినెట్ గా మీరు డెఫినెట్ గా అది ఎక్కువ మంది ఎఫ్డిఐస్ ఎక్కువ మంది వచ్చినప్పుడు 15,000 crores వితౌట్ పర్మిషన్ ఇండియాలోకి రావచ్చు అంటే మంచిదే కదా. సో నెంబర్ వచ్చినప్పుడు, ఎక్కువ నెంబర్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా హ్యూజ్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు దీంతో పాటు ట్యాక్స్లు కూడా కొంచెం తగ్గించాలి. సో లిమిట్ పెద్ద చేశారు, అప్రూవల్ చేశారు, వితౌట్ పర్మిషన్స్ ఇది చేశారు, బానే ఉంది. బట్ ట్యాక్స్ అంటే వచ్చిన దాని మీద ట్యాక్స్ కూడా కొంచెం తగ్గిస్తే మార్కెట్ ఇంకా పాజిటివ్ గా తీసుకునేది. అది కూడా తొందరలో రావచ్చు. మరి అది కూడా ఏమన్నా గవర్నమెంట్ పునరాలోచించి కొంచెం ఆ ట్యాక్స్ కూడా కొంచెం తగ్గిస్తే అప్పుడు వాళ్ళు 15,000 మినిమం కాదు, దాదాపుగా 1 lakh crores మినిమం పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ అంటే వచ్చేటప్పుడు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ కానీ ముప్పటిగా వస్తుంది. సో వాళ్ళకి బెనిఫిట్ ఉందని అనిపిస్తే తప్ప, ట్యాక్స్ ఎక్కువ ఉందంటే ఈ రకంగానే 2 సంవత్సరాల నుంచి ఎలా తెగ నమ్ముకుంటూ బయటికి వెళ్తున్నారో, సో డెఫినెట్ గా అదే రకంగా అది కంటిన్యూ ఉంది. మీరు ట్యాక్స్ ఎప్పుడు తగ్గిస్తారో అప్పుడు ఆ వెళ్ళిన అమౌంట్ కూడా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. సరే, ఈరోజు మార్కెట్ చూసుకుంటే అటు బ్యాంకు రంగం పూర్తిగా నష్టాల్లో ముగిసిందన్నట్టు తెలుస్తుంది. దీని విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ లెగ్ లో ఉండేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. అంటే అది నిఫ్టీ కంటే బ్యాంకు స్టాక్స్ జనరల్ గా కొంచెం ఎక్కువ పెరిగి ఉండాలిగా. మరి పడుతున్నప్పుడు కూడా ముందు ఎవరు ఉంటారు? వీళ్ళే ఉంటారు. సో ఎక్కువ అంటే ఆల్రెడీ కొన్న ఇది ఉంటారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్, రీట్రేస్మెంట్ భయంతో గానీ పడిపోతుంది మార్కెట్, ఇక్కడ అమ్ముకుందాం, మనం ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాం, సో ఇదన్నా తీసుకుందాం, వచ్చింది తీసుకుందాం, మళ్ళీ కింద పడితే మళ్ళీ కిందకి ఏదన్నా మంచి రేట్లు వస్తే, మంచి వాల్యుయేషన్ వస్తే మళ్ళీ రీ ఎంటర్ అవుదాం, బయింగ్ మళ్ళీ చేద్దాం అనే ఉద్దేశం ఉంటుంది కదా. సో అందుకని బుకింగ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం తగ్గచ్చు. పిఎస్యూ బ్యాంక్ లో 1% పడింది ఇవాళ. ఫైనాన్షియల్ సర్వీస్ 0.2% పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 0.4% పడింది. 0.4% 57,000 మీద 0.4% నెగ్లిజిబులే కదా. సో అంటే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం ఆ భయంతో అమ్ముకునే ఇదే ఉంటుంది కాబట్టి అంత ఇది పడాల్సిన పర్లేదు. సార్, ఫార్మా రంగం పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజు మార్కెట్ లో? డౌన్ ట్రెండ్ ఉంది. 24,102 నెక్స్ట్ సపోర్ట్, 24,154 దగ్గర క్లోజ్ అయింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ లెవెల్ కట్ అయినా రీసెంట్ గా వచ్చిన లో 23,800 అంతవరకు రావచ్చా అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయి 23,800 వరకు. ఈ 24,102 కట్ కాకపోతే స్టెబిలైజ్ అయినట్టు లెక్క, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చూడాలి కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అక్కడ ఉంది. అది కనుక కట్ అయితే లీస్ట్ ఆఫ్ ద లిస్ట్ 23,800, అది మ్యాక్స్ టు మ్యాక్స్ 3 times అక్కడికి వచ్చి రివర్స్ అయింది. సో ఈసారి కూడా అక్కడికి వచ్చి రివర్స్ అవుతుందా లేకపోతే 24,102 దగ్గర మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందా అనేది చూడాలి. సరే, ఐటీ రంగం పరిస్థితి ఈ రోజు ఎట్లా ఉంది? ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు ఐటీ రంగం విషయంలో? మీరు బీటెన్ డౌన్ ఇండెక్స్ అంటే ఐటీ ఇండెక్స్ కింద నుంచి మీకు 24-25% పెరిగింది అంటే వాల్యూ బయింగ్ అయింది కదా. వాల్యూ బయింగ్ అవుతున్నప్పుడు 25% పెరిగినప్పుడు డెఫినెట్ గా మీకు ఏదన్నా డౌట్ ఉంది పడుతుంది అనుకున్నప్పుడు 2% హైయెస్ట్ ఇవాళ ఐటీనే హైయెస్ట్, అంటే 2-3 రోజుల నుంచి పడుతూనే ఉంది ఐటీ. సో అది ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. కింద కొన్నోళ్ళు మనం అమ్ముకోవాలి కదా, ఎక్కడో ఏదో ఒక లెవెల్లో అమ్మాలి కదా. ఎంతకాలం పెట్టుకుంటాం? ఇప్పుడు బాగా పెరుగుతుంది అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్యూపిడ్ లాగా కన్సిస్టెంట్ గా పెరుగుతుంటే ఓకే, నేను వెయిట్ చేయొచ్చు, అప్ ట్రెండే ఉంది, వెయిట్ చేయొచ్చు. అదే మనకు కొంచెం మధ్యలో కన్సాలిడేషన్ కాకుండా డౌన్ సైడ్ రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఎందుకు ఉంచుకోవాలనే ఇది ఆలోచన వస్తుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటుంది. సార్, ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా ఐటీ రంగంలో? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూస్తుంటే ఒకవైపు యుద్ధం తగ్గుముఖం పడుతున్న విషయం అయితే తెలుస్తుంది, కానీ సెటిల్మెంట్ అవ్వట్లేదని మీరు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇది సెటిల్మెంట్ అవ్వట్లేదు అంటే మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. మామూలుగా గ్లోబల్ కూడా బాగుంటే మన మార్కెట్ ముందుకెళ్తుంది. అప్పుడు కొనాలంటే కొనలేము, మంచి రేట్లో దొరకవు, అంటే తక్కువ రేట్లో అగ్గువ రేట్లో దొరకవు, రైట్? డౌన్ లో దొరుకుతాయి. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇది మార్కెట్ పడినప్పుడు మంచి టైం ఇది. ఈ టైంలోనే కొనుక్కోవాలి. మనకి ఎందుకంటే నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకుండా
నేను అంతలో కొనుక్కున్నాను. మీరు ఏ లెవెల్లో ఉన్నా కొనండి. మార్కెట్ డౌన్ ఎంత పడినా మళ్ళీ హైని దాటుతుందా, హయ్యర్ హైస్ వస్తుందిగా. ఇప్పుడు 2001 లో 1000 ఉన్న నిఫ్టీ ఇవాళ ఎంత ఉంది? 24,000 25,000 ఉంది. నెక్స్ట్ 10 years లో ఎక్కడ ఉంటుంది? ఇవాళ మనం 1000 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 50,000 అయితే మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది? సో వ్యూ బ్రాడర్ వ్యూ ఉండాలి. అంతేగాని మీరు 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 అడిగే ప్రశ్న ఎలా ఉందంటే ట్రేడర్ వ్యూ పాయింట్ ఆఫ్ లో ఉంది, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎప్పుడు బ్రాడర్ వ్యూ ఉండాలి. ఇలాంటి రీజిక్లు నీజర్ రియాక్షన్స్ ఎన్నొచ్చినా భయపడాల్సిన పని లేదు. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకున్నప్పుడు ఇలాంటి నీజర్క్ లో మంచి సదావకాశం మళ్ళీ దొరుకుతుంది. తక్కువ రేట్లో అగ్గు రేట్లో దొరుకుతుంది, మళ్ళీ కొనుక్కోవచ్చు డబ్బులుంటే. లేదా సైలెంట్ గా ఉండొచ్చు. మనం కొన్న రేటు దాటి మన టార్గెట్ వచ్చేదాకా 30% 40% వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. అదే ఎవరైనా చేయాల్సింది. నువ్వు మార్కెట్ ఇచ్చిన డబ్బులు ఎక్కడ రావు. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఇవ్వలేదు కూడా. ఉంటాయి అక్కడ, ఉండటానికి ల్యాండ్ ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది, 100 ఎకరాలు ఉంటాయి. టైంకి డబ్బులు రావు, లిక్విడిటీ లేదు. పరిస్థితి ఏంటి? పెళ్లి చేయాలంటే ఇప్పుడు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటే మరి వాళ్ళకి పెళ్లి కూడా అట్లానే ఉంటుంది. అంత డబ్బులు కావాలి, లిక్విడిటీ లేదు, అమ్మాలి, డౌన్ ట్రెండ్ లో ఉంది, రియాలిటీ డౌన్ ట్రెండ్ లో ఉంది. పరిస్థితి ఏంటి? బ్యాంక్ లో పెట్టుకుంటే లోన్ కూడా ఇవ్వరు. సో అప్పుడు డబ్బులు రావు. అందుకే లిక్విడిటీ క్యాష్, రెడీ క్యాష్ అంటే ఏంటి? యాజ్ గుడ్ యాజ్ మెటల్స్, గోల్డ్ లాగా. ఈక్విటీ కూడా అంతే కదా. ఇమ్మీడియట్ ఇవాళ అమ్మితే నెక్స్ట్ డే మార్నింగ్ కి మనకి క్రెడిట్ వస్తుంది. అది కదా మెయిన్ కావాల్సింది. ఇమీడియట్ క్యాష్ ఉంటుంది కాబట్టి. సో వాటికి ఎప్పుడు సేఫ్ హెవెన్ అన్న వాటికి, ఇమీడియట్ క్యాష్ అన్న వాటికి కొంచెం డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఉన్నప్పుడు, అది కనుక రీట్రేస్మెంట్ లో ఉన్నప్పుడు మంచి సదవకాశం తీసుకొని మంచి స్క్రిప్ట్లు, ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ పెరుగుతూనే ఉంటాయి. కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి ఒక 9 years 8 years 10 years కన్సల్టేషన్ మోడ్ లో ఉంటుంది. తర్వాత బ్రేక్అవుట్ అయినప్పుడు హెవీగా బ్రేక్అవుట్ అవుతాయి. 40 రూపాయలది 2000 అయింది ఇది ఉన్నాయి. 40 రూపాయల షేర్ 10 సంవత్సరాలు 40 రూపాయలు ఉన్న షేరు తర్వాత టర్మ్ లో చూస్తే 2000 వరకు వెళ్ళింది. తాన్లా సొల్యూషన్స్. అది ఎవరైనా 40 రూపాయల్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? ఈ మార్కెట్ ఇచ్చిన డబ్బులు ఇంకోటి ఇవ్వలేదు, ఛాన్సే లేదు. బట్ ఇది ఇక్కడ ప్రాపర్ కొన్ని గైడెన్స్ ఉంటాయి, కొన్ని రూట్స్ ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేయాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. నేను ఇవాళ పెట్టి నాకు ఓవర్ నైట్ లో నాకు డబ్బులు రావాలంటే రావు, 80% రావు. ప్రభు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు. ఇది ఈరోజు మార్కెట్ పల్స్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.